విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా గురువారం వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా బిగ్ స్క్రీన్పై ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోందని, విజువల్గానూ అద్భుతంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా విజయ్ తన ఆనందాన్ని పంచుకున్నారు. వెంకన్న స్వామి దయ, మీ అందరి ప్రేమ, ఎంతకంటే ఇంకా ఏం కావాలి నాలాంటి ఒక్కడికి అని విజయ్ దేవరకొండ పోస్ట్ పెట్టారు. అలానే రష్మిక మందన్న కింగ్డమ్ సక్సెస్ పై పోస్ట్ చేస్తూ, విజయ్, నీకు నిన్ను అభిమానించే వారికి ఈ విజయం ఎంత కీలకమైందో నాకు తెలుసు, మనం హిట్ కొట్టామని పోస్ట్ పెట్టారు. దీనిపై విజయ్ స్పందిస్తూ, మనం హిట్ కొట్టామంటూ హార్ట్ ఎమోజీ పెట్టారు. సాక్నిల్క్ వెబ్సైట్ అంచనాల ప్రకారం కింగ్డమ్ మూవీ తొలి రోజు 15.5 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. సుమారు 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి రోజు 18 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు టాక్. ఇక యుఎస్లో మొదటి రోజు మిలియన్ మార్కు దాటేసి $1.1 మిలియన్ గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విజయ్ గత సినిమాల్లో లైగర్ ఫస్ట్ డే 33 కోట్ల రూపాయల గ్రాస్, డియర్ కామ్రేడ్ 20 కోట్ల రూపాయలు, ఖుషీ చిత్రానికి 16 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. తాజాగా విడుదలైన కింగ్డమ్ విజయ్ చిత్రాల్లో హయ్యెస్ట్ గ్రాసర్స్లో సెకండ్ ప్లేస్లో నిలిచింది. సినిమాకి మంచి టాక్ రావడంతో శని ఆదివారాల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే వీకెండ్ పూర్తయ్యే నాటికి 100 కోట్ల రూపాయల గ్రాస్ దాటేయడం ఖాయమని చెప్పొచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.